హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మణి వంటలకు స్వాగతం. నేను ఇప్పుడు కర్డ్ ఫ్రూట్ మిక్స్డ్ చేస్తున్నాను. అంటే పెరుగుతో పళ్ళ ముక్కలు వేసి చేసుకుంటారు కదా, చాలా హెల్దీ. ఇది టిఫిన్ బదులు కూడా తినవచ్చు. ఈ వేసవకాలానికి అయితే ఇదే పర్ఫెక్ట్ అని అంటాను నేను. చాలా చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకా మనకి అన్ని ఆరోగ్యానికి సంబంధించినవి ఉన్నాయి. పెరుగు కాబట్టి పెరుగు, పళ్ళ ముక్కలు, తేనె. ఇది బిర్యానీ చేసుకున్నప్పుడు కూడా తినవచ్చు. ఇది 1/2 లీటర్ పాలు పెరుగు తోడు పెట్టేసుకోవాలి. అది కమ్మగా ఉండాలి, గట్టిగా కూడా ఉండాలి. వాటర్ కలపకుండా పెరుగు తోడు పెట్టుకుంటే బాగుంటుంది. మేము అలా చేసినా కూడా వాటర్ వచ్చేసింది. అది మనం వడకట్టుకోవాలి, మళ్ళీ ఆ నీరంతా పోతుంది. ఇప్పుడు అది గిన్నెలో వేసుకుని ఒక 3-4 నిమిషాలు మెత్తగా వచ్చేదాకా స్పూన్తో తిప్పుతూ ఉన్నాను, క్రీమీ లాగా వచ్చేదాకా. చాలా హెల్దీ అయింది ఇది. సమ్మర్లోనే కాదు, ఎప్పుడు 365 రోజులు ఇది తీసుకోవచ్చు అని అంటున్నారు, పెరుగు కాబట్టి. అందులోకి బిర్యానీలు చేసుకున్నప్పుడు అయితే తప్పనిసరిగా ఒక అరగంట తర్వాత ఇది తింటే చాలా మంచిది. ఒక బనానా వేసాను, చక్రాలుగా కట్ చేసి. యాపిల్ తొక్క తీసేసి కట్ చేసి వేస్తున్నాను. అలాగే పచ్చ ద్రాక్ష పళ్ళు, అంటే గింజలు లేని కిస్మిస్లు ఉంటాయి కదా, అవి. నల్ల ద్రాక్షలు, దానిమ్మ గింజలు. దానిమ్మ ఒక చెక్క గుప్పుడు వేసాను అనుకోండి, మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. దానిమ్మ గింజలు, తర్వాత నల్ల ద్రాక్ష, గింజలు లేని కిస్మిస్లు, నల్ల ద్రాక్ష ముక్కలు కట్ చేసి వేసుకుంటే బాగుంటాయి. ముక్కలు కట్ చేసి చిన్న ముక్కలు కట్ చేశాను. అలాగే చెర్రీ వేస్తున్నాను నేను, బాగుంటాయి కదా నా దగ్గర ఉంటే. అలాగే జీడిపప్పు, బాదం పప్పులు, పిస్తా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుంటే మరి బలం కాకపోతే, హెల్దీ కాకపోతే ఎలా ఉంటుంది? చాలా మంచిది ఇది. తేనె 2 స్పూన్లు వేస్తున్నాను. స్వీట్ తక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇది. అంటే ఇదంతా మిక్స్ చేసేస్తున్నాను. చేసేసి ఇది సమ్మర్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను నేను. ఎందుకంటే వచ్చేప్పుడైతే పెట్టవలసిన పని లేదు. మనకి ఎంత టైం కావాలో అంత టైం పెట్టుకోవచ్చు. నేను ఒక గంట పెట్టి తీసేసాను. మన ఇష్టం, మనకి కావాలంటే పెట్టుకోవచ్చు. ఈ సమ్మర్ తప్పకుండా పెట్టుకుంటేనే బాగుంటుంది. పెట్టాను, ఒక గంట పెట్టి తీసేసాను. కొంచెం గట్టిగా అయింది చూడండి. పెట్టుకోకపోయినా అలా తినేయచ్చు. అంతే, రెడీ అయిపోయిందండి. ఇది చాలా హెల్దీ. టిఫిన్ బదులు తింటే ఇంకా చాలా మంచిది. వేసవకాలంలోనే కదా, ఎప్పుడు కూడా ఇది తింటూ ఉన్నారు ఇప్పుడు అందరూ. సమ్మర్ స్పెషల్ హెల్దీ రెసిపీ అనే చెప్పుకోవాలి. ఇది సూపర్ హెల్దీ రెసిపీ. పెరుగు మాత్రం మనం మేగడ తినలేమనుకుంటే, మేగడ లేని పెరుగు కూడా తోడుపెట్టుకుని గట్టిగా తోడుపెట్టుకుంటే, అది కుండలో అన్నా, అదే నాటుపాలు అయితే ఇంకా మంచిది. నాకైతే వాటర్ దిగిపోయింది. ఇంకంత గట్టిగా తోడుపెట్టిన వాటరే ఉంది. అంటే ఎంత కల్తీయో చూడండి పాల ప్యాకెట్లు. మళ్ళీ వడకట్టాను నేను. ఉడకడితే మళ్ళా మజ్జిగ వచ్చింది దాంట్లో, వాటర్ కింద. ఒక పావు గ్లాస్ మజ్జిగ వచ్చింది. అప్పుడు అది గట్టిగా అయింది. మీకు మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.